ఇక్కడ మీరు చూసేదొచ్చేసి రియల్ హెయిర్‌తో వేసింది. నేనేం ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేయలేను. ఎవరికైతే ఇట్లా మంచిగా వాల్యూమ్ ఉంటదో వాళ్ళకి ఆల్రెడీ రియల్ హెయిరే, వాళ్ళకేమి ఎక్స్‌టెన్షన్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఎక్స్‌టెన్షన్ యూజ్ చేయకుండా వాళ్ళు చెయ్యండి మంచిగొస్తదంటే వాళ్ళకి మంచిగా ఎక్స్‌టెన్షన్ లేకుండానే మంచిగా వేయొచ్చు. నీట్ ఫినిషింగ్ కనుక చేసినట్లయితే వాళ్ళకు రియల్ హెయిర్ తోటే చాలా మంచిగా వస్తుంది. ఇది కొంతమందికేంటంటే వాల్యూమ్ ఉండదు హెయిర్‌కి. వాళ్ళ హెయిర్ చాలా సన్నగుంది. అలాంటోళ్ళకి మాత్రము స్ట్రెయిట్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ ఆర్టిఫిషియల్‌వి దొరుకుతాయి. అవి పెట్టి మనము వాల్యూమ్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఈ హెయిర్ స్టైల్ ఎయ్యాలి. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఉంటే మాత్రము వాళ్ళకున్న వాల్యూమ్ తోటి మంచిగా క్రియేట్ అవుతుంది అనుకుంటే ఆ హెయిర్ తోటే మంచిగా చేయొచ్చు. కొంతమంది అడుగుతారు, వాళ్ళకి ఆల్రెడీ రియల్ హెయిర్ ఉంది. బావుంది వాల్యూమ్ అయినా గానీ ఎక్స్‌టెన్షన్ పెట్టి చేయండి. నాకు ఇంకా లావుగా, బ్రాడ్‌గా కావాలంటే మాత్రం అలాంటోళ్ళకు డెఫినెట్‌లీ వాళ్ళు అడిగినందుకు ఎక్స్‌టెన్షన్ పెట్టాలి. కానీ వాళ్ళ వాల్యూమ్ ఆల్రెడీ ఎక్కువుంది కాబట్టి కొంచెం తక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టి హెయిర్ స్టైల్ వేయాలి. అయితే ఈ హెయిర్ స్టైల్ వేస్తున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా కరెక్ట్‌గా ఏందంటే ఆహ్, ఒక స్టెప్ మీదెలా పెట్టామో అన్ని స్టెప్స్ అలాగే కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళాలి లబ్బర్స్. ఎంత తొందరగా వేస్తే అంత ఫాస్ట్ అయిపోతుంది. ఈవెంట్స్‌లలో మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు లబ్బర్స్ ఇలా కంటిన్యూగా పెడుతూ ఉండాలి. అండ్ ఫైనల్లీ వచ్చేసి కర్ల్స్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు. లేదంటే లేదు. ఇంకా మరెన్నో వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.